హాయ్ గైస్, టొవినో థామస్ గారి ఏఆర్ఎం మూవీ రివ్యూ. ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది మామ. ఆల్రెడీ చూసిన నేను. రివ్యూ అనేది కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకంటే వీడియో అనేది రికార్డ్ కొంచెం లేట్ అవుతుంది కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల. వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. అట్లాగే ఎండ్ దాకా ఎవరు చూడట్లేరు. మీరు ఎండ్ దాకా వీడియో చూస్తే రివ్యూ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అట్లాగే ఇది మన మలయాళం మూవీ రివ్యూ, టొవినో థామస్ గారి మూవీ కాబట్టి పెద్దగా మన తెలుగు ఎవరో తెలియదు. ఈ వీడియో కూడా పెద్దగా వ్యూస్ రావని అనుకుంటున్నాను నేను. కానీ ఎండ్ దాకా మీరు చూసి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే మాత్రం ఇట్లాంటి మలయాళం మూవీస్ ఏమన్నా వచ్చినా కానీ నెక్స్ట్ ఇంకా రివ్యూస్ చేస్తా. లేకపోతే అవి కూడా మనకు వ్యూస్ రానప్పుడు జనాలు చూసినప్పుడు చేసుకుంటూ కూడా వేస్టే కదా. అండ్ ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది మామ. యావరేజ్ కూడా ఎందుకు అనిపించింది అంటే ఒక పాయింట్ వల్ల నాకు యావరేజ్ అనిపించింది. అది కూడా మూవీలో ఉండే రైటింగ్ చాలా ల్యాగ్ ఉంటుంది మామ. కొన్ని సీన్స్ మీకు ఏది కూడా ఒక మంచి హై ఫీల్ ఇవ్వదు. ఈ స్టోరీకి, ఈ జోనర్ మూవీకి ఒక హై నోట్లో వెళ్తూనే ఉండాలి, ఒక మంచి ఫీల్ ఇవ్వాలి. అప్పుడే మీకేందంటే ఒక కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు 3 జనరేషన్ కనెక్షన్ చేసే మూవీ కదా ఇది. ఆ టైంకి ఏంటంటే మనము స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళాలి. కానీ ఈ మూవీ ఏంటంటే కొద్దిసేపు మీకు ఎంగేజ్ అవుతుంది కొన్ని సీన్స్, ఇంకోసేపు వెళ్ళేసరికి కొంచెం స్లోగా వెళ్తుంది. అంటే రెగ్యులర్ మన మలయాళం మూవీస్ లాగా ఉండే లాగానే అనిపిస్తుంది మామ ఇది. అంటే కొంచెం దీన్ని ఏంటంటే హై నోట్లో ఇంకా తీసుకెళ్తే బాగుండేది అనిపించింది. అండ్ స్టోరీ విషయానికి ఏంటంటే మీరు ట్రైలర్లో చూసిన విధంగానే భూమి మీద ఒక నక్షత్రం పడుతుంది, దాంతోనే ఒక విగ్రహం తయారు చేస్తారు. ఆ విగ్రహం తయారు చేసినప్పుడు దానివల్ల హీరోకి ఎట్లాంటి నష్టాలు అనేది వచ్చినాయి అనేది స్టోరీ. 3 జనరేషన్ బాగా కవర్ చేసిరు మామ. దీంట్లో అయితే దొంగగా చేసిన క్యారెక్టర్ టొవినో థామస్ గారు అయితే నెక్స్ట్ లెవెల్, అసలు బాగా పర్ఫామ్ చేసిరు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది మామ. రైటర్ కొంచెం దెబ్బేసిండు, సినిమాటోగ్రఫీ కొంచెం బాగానే ఉంది. మ్యూజిక్ కూడా అసలు వాళ్ళ పేర్లు ఇక్కడ వేస్తాం మామ, వాళ్ళ పేరు కూడా గుర్తు రావట్లేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. అది కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మీకు ఆ సీన్ ఏంటంటే బాగా హై ఇస్తుంది. అంటే మనం కొన్ని సీన్స్ మలయాళం మూవీ అయినా చూసేది మనం అనే ఫీల్ అయితే మీకు కలుగుతుంది మామ. అండ్ టోటల్గా ఏంటంటే థియేటర్ వెళ్ళొచ్చా అంటే థియేటర్ వెళ్ళైతే చూడండి. మీరు ఒకసారి 3Dలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అని విఎఫ్ఎక్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు నచ్చుతుంది, నాకు తెలిసి నచ్చుద్ది. నాకైతే యావరేజ్ అనిపించింది, ఎందుకంటే కొన్ని ల్యాక్ సీన్స్ ఉండడం వల్ల. అండ్ ఈ స్టోరీకి అట్లాంటి ల్యాక్ సీన్స్ కొంచెం పర్ఫెక్ట్గా సింక్ అవ్వదు. మెయిన్గా వాళ్ళు ఏంటంటే ఒక స్టోరీని అనుకుని వెళ్ళిరు కానీ నాకు కొంచెం హై అనిపించలేదు ఆ మూవీలో. కొన్ని సీన్స్ రెగ్యులర్ సీన్స్ అలా ఉండిపోయినాయి. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే జితిన్ లాల్ అసలు గ్రేట్ జాబ్ చేసిండు మామ. మీరు కొన్ని సీన్స్ చూడండి, బాగా డీల్ చేసిర్రా అనేటట్టుగా అనిపిస్తుంది మీకు. అంటే మన లైక్ రాజమౌళి గారు, క్రిష్ జాగర్మూడి గారు కొన్ని వాళ్ళ మూవీస్లో బాగా కొన్ని సీన్స్ని ఎలా డీల్ చేసిర్రో ఆ లెవెల్లో డీల్ చేసింది మామ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కొన్ని సీన్స్ ఉంటుంది. అండ్ మన సముద్రం దగ్గర ఒక సీన్ ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ అది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే టొవినో థామస్ గారు అయితే ప్రాణం పెట్టేసిర్రు, వేరియేషన్స్ చూపించారు మామ. అది నెక్స్ట్ లెవెల్. అది మీరు 3 జనరేషన్స్ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మన లుక్ వైజ్గా కానీ క్యారెక్టర్ వైజ్గా కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిర్రు. అండ్ ఐశ్వర్య రాజేష్ ఆమె క్యారెక్టర్ కూడా పెద్దగా లేదు మామ, కొద్దిసేపే ఉన్నది. అండ్ ఇంకా కృతి శెట్టి అయితే పర్ఫార్మెన్స్ బాగానే చేసింది ఉన్నంతలో. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది మన మంచిది కాదనమాట అట్లా. అండ్ ఓవరాల్గా నాకు ఎట్లా అనిపించింది, ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. రివ్యూ ఎలా అనిపించిందో, మూవీ చూసిన తర్వాత మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా కింద కామెంట్ చేయండి మావా. అండ్ ఇంకా ఎట్లా వీడియో బెటర్గా చేయొచ్చో కూడా కింద కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.